అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మా స్టూడియోకి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అన్న. వెల్కమ్ యూ ఆల్. సో మేము కంటెంట్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేయడానికి వ్యవస్థ మొదలుపెట్టినాం. సో అందులో భాగంగా మ్యూజిక్ వీడియోస్తో ఈ మంత్ మీ ముందుకు వస్తున్నాం. సో మా టీంని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాం, తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాం. ఒకసారి ఈ సాంగ్ మనం అనుకున్నప్పుడు మా టీం ఫస్ట్ మా వైస్ టీవీ టీంని నేను పిలవదలుచుకున్నాను. రమ్య రామలమ్మయ్య మీ అందరికి తెలుసు తను, అండ్ పవన్ గారు మా పార్ట్నర్. పవన్ గారు. సో ఇంకొక ఇద్దరు మిత్రులు ఉన్నారు, ఇప్పుడు అందుబాటులో లేరు. ఒకళ్ళు యూఎస్లో ఉన్నారు, ఒకళ్ళు వేరే పని మీద ఉన్నారు. బట్ మా 5 టీము కలిసి ఈ వ్యవస్థ మొదలు పెట్టడం జరిగింది. సో మేము ఈ కంటెంట్లో భాగంగా ఫస్ట్ ఫోక్ సాంగ్ని చూస్ చేసుకున్నాం. ఎవ్రీ మంత్ ఒక మ్యూజిక్ వీడియో చేద్దామని. అందులో భాగంగా ఫస్ట్ ట్రెండ్ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫోక్ సాంగ్ తోటి మొదలు పెడదామని. సో ఆ ఫోక్ సాంగ్ అని అనుకున్నప్పుడు మేము చూస్ చేసుకున్న టీం విశాల్, కొరియోగ్రాఫర్ నాట్స్, విశాల్ నాట్స్. తనని అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే లీడ్ పేర్ సంస్కృతి అండ్ రోహన్ తను డీలో పార్టిసిపేట్ చేశాడు. టాప్ 4 తను. అండ్ సంస్కృతి తను ఆల్రెడీ ఒక 20 మూవీస్ పైగానే చేసింది చైల్డ్ ఆర్టిస్ట్గా. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ సమ్ కొద్ది బ్రేక్ తర్వాత ఇప్పుడు తను మళ్ళీ ఈ మన సాంగ్ల ద్వారా లాంచ్ అవుతుంది. ఒక్కసారి సాంగ్ చూద్దామని. సాంగ్ చూశాక ఫర్దర్ మాట్లాడండి. మీరే చెప్పరు ఒక్కసారి ఎవరైనా ఏమనిపించింది చెప్పండి. సినిమా టచ్ వచ్చినట్టుంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఇవాళ వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్ రాలేకపోయారు. పవన్ శేష తను పాడుతా తీయగా రన్నర్ అంటే కారుణ్య నంబర్ 1 వచ్చినప్పుడు తను నంబర్ 2. సో తను ఇవాళ రాలేకపోయారు. బట్ ఒక పల్లెటూరి మరదలో సిటీ బావ మధ్యలో అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచం అంటే ఇప్పుడు మామూలుగా నీ నవ్వు వెన్నెల్లా ఉంది, నేను నడకం సింహంలా ఉంది అని రెగ్యులర్ కంపారిజన్ కాకుండా అంటే తన చుట్టూ ఏ ప్రపంచం ఉంది, గేదెలు, బర్రె, పిడక అట్లా ఆ టైప్లో అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచంలో వాళ్ళ బావ వస్తే తాను ఎలా ఊహించుకొని పాడుతుందో అన్న ఉద్దేశంలో ఈ సాంగ్ చేయడం జరిగింది. ఆ థీమ్ మరి పెండ కూడా చాలా మంచిది కదా. అవును, అంటే మట్టి వాసన పైన చాలా పాటలు వచ్చేసినాయి. అట్లీస్ట్ ఈసారి షిఫ్ట్ అవుదాం కొంచెం అని. బేసిక్గా అల్లరి పాట ఇది చెప్పాలంటే, అంటే లిరిక్స్ అలా ఉండడానికి కూడా కారణం అల్లరి, ఫుల్ అల్లరి ఉండాలని అనుకున్నాం. బావ ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ లో డాన్స్ ఆడి ఒప్పుకుంటలేడు, అంటే మాతో కాదు మరదలతో. అందుకోసమే మెల్లమెల్లగా ఆడించినాం అన్నట్టు. సో బేసిక్ ఏంటి అంటే బావని ఆమె ఇష్టపడుతుంది, ఆమె లోకంలో ఉన్న అన్నిటితో పోల్చుకుంది. అంటే ఒక నిజంగా ఒక మరదలు, ఒక ఊరు మరదలు ఒక సిటీ బావ గురించి కలలు కంటే ఆమె రోజు చేసుకునే పనులని ఎట్లయితే ఆమె ఊహలలో ఎట్లా అయితే ఊహించుకుంటుంది వాళ్ళ బావని అట్లా అన్నట్టు. సో ఆ విధంగా చేసినాం మనం ఆ పాట. ట్రెండ్ మారింది అన్నట్టు. ఇప్పుడు హీరోయిన్ వెనకాల పడుతుంది. రాసింది ఈయననే. అంటే ఫస్ట్ రాశాకనే ట్యూన్. సో అంటే దీంతోనే కాదు, ఏదో ఒక దగ్గర మొదలు పెడదాం అనుకున్నాం. బట్ ఫోక్ అనేది ట్రెండ్ ఉందని ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎవ్రీ మంత్ ఒక మ్యూజిక్ వీడియోతో రావాలి. నెక్స్ట్ మంత్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పైన మ్యూజిక్ వీడియో తీసుకురాబోతున్నాం. అంటే లైఫ్ స్టైల్ మన టీమ్ మళ్ళీ వర్క్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డైరెక్టర్ స్థాయి నుంచి ఒక ప్రోగ్రామర్, డెవలపర్ అందరి నుంచి ఆఖరికి సెక్యూరిటీ గార్డ్ వరకు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అందరి కష్టాలు సుఖాలన్నీ ఎలా ఉంటాయని టోటల్ సాఫ్ట్వేర్ ప్రపంచంతో ఒక సాంగ్. అట్లా నెక్స్ట్ భక్తి, అట్లా ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటని ఇక్కడ ఇలా దీంతోనే మొదలైన ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి. ఫోక్ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఫోక్తో స్టార్ట్ చేద్దాం.
పక్కన చిలుకూరు చేవెళ్ళ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ విలేజ్ తాళ్ళపల్లి సెట్ విలేజ్, చేసింది కూడా ఏం లేదల్లా, యాజ్ ఇట్ ఈస్. తాళ్ళపల్లి విలేజ్, చిలుకూరు విలేజ్ అండ్ గింగిర్పట్ ఇంకొకటి వికారాబాద్. వికారాబాద్ వికారాబాద్ 2 days 2.5 days పట్టింది. 2.5 days 90% సాటిస్ఫైడ్. ట్యూన్ కోసం ఒక 3 days. బట్ అంటే మేము అనుకున్న దానికి ఆ ఎనర్జీ ఏదైతే మేము ఫస్ట్ రిథమ్ బీట్ అనుకున్నామో ఆ ఎనర్జీ మ్యాచ్ చేయాలి అంటే మేము చాలా అంటే ట్యూన్ ఫాస్ట్గా చేసినాం, కానీ డ్యాన్స్ టీమ్ని, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ని, లీడ్ని దొరకడానికి మాకు 1 month పట్టింది. లాస్ట్కి విశాల్ బ్రో దొరికాడు మాకు. అంటే తన కొరియోగ్రఫీలో మాకు నచ్చింది ఏంటంటే ఇటు బీట్ మిస్ కానివాడు, అటు లిరిక్ వాల్యూని ఎక్కడా తొక్కాడు. రెండు చాలా నీట్గా బ్యాలెన్స్ చేశాడు. తన మూవీస్ కూడా ఆల్రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు తను చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. ఆ ఎనర్జీకి తగ్గట్టు వీళ్ళిద్దరు కూడా చాలా బాగా, తను ఇంకా అసలు ఆ బీట్ ఎక్కడ పొరపాటున కూడా ఎక్కడ కూడా ఎనర్జీ తగ్గకుండా చాలా బాగా చేసింది. మేము అనుకున్న దానికంటే బెస్ట్ ఆన్ స్క్రీన్ దొరికారని మేము ఫీల్ అయ్యాం. అమ్మాయి వర్షన్ ఈసారన్నా మా అమ్మాయిని తొక్కేది అంటే జనరల్గా చూస్తే ఏంటంటే మనకి తెలుగుకిను తెలంగాణకి స్పెషాలిటీ ఉందండి. మీరు మూవీస్ చేసి చూసినా కానీ ఈ మధ్య ఏంటంటే తెలంగాణ స్లాంగ్ అనేది బాగా యూటిలైజ్ చేస్తాం. ఎందుకంటే దానికి ఉన్న లెక్కే వేరు. ఆ లెక్కకి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు లిరిక్స్, మ్యూజిక్ ఇవన్నీ చూసుకుంటే వీళ్ళెవ్వరూ కూడా ఏంటంటే మొత్తం సిటీ బాస్ టీమ్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మేము తగ్గేదేలే అన్న లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక్కడ యాక్చువల్గా. అందువల్ల ఏంటంటే ఎందుకంటే ఇది ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు టీజర్ రిలీజ్ చేస్తాం. మోస్ట్లీ మీరు ఫుల్ సాంగ్ చూస్తారు. టీజర్ కూడా మీరు కామెంట్ చూస్తే ఈవెన్ యాక్చువల్గా లాంగ్వేజ్ అర్థం కానోళ్ళు కూడా సూపర్గా ఉంది అని చెప్పి కామెంట్స్ పెట్టారు. ఎందుకంటే మనందరం తెలిసింది మ్యూజిక్కి యాక్చువల్గా ఏంటంటే బ్యారియర్స్ లేవు, లాంగ్వేజ్ బ్యారియర్స్ కానీ లిమిటేషన్స్ కానీ లేవు. అలాంటిది యాక్చువల్గా తెలంగాణ స్లాంగ్ సాంగ్లో వస్తే ఏ లెవెల్లో ఉంటుందంటే ఇది ఓసిటీ బావ్ లెవెల్లో ఉంటుందని ప్రూవ్ చేశారు మొత్తం టీం కలిసి. సే సంథింగ్ మీరు మాట్లాడండి. నాకు అది రియాలిటీ షో, అది వేరే, మొత్తం ఆన్ స్క్రీన్ వేరే ఉంటుంది. సో అది డాన్స్, ఫుల్ ఆన్ డాన్స్ ఉంటుంది. ఇక్కడ యాక్టింగ్ ప్లస్ డాన్స్. సో కొంచెం చాలా ఎంగేజింగ్గా అనిపించింది. మా టీం కూడా చాలా సపోర్ట్ చేశారు. మా మాస్టర్ ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ లొకేషన్లో కూడా కానీ అండ్ ప్రాక్టీస్ అప్పుడు కానీ అంతా చాలా చాలా మంచిగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. అంటే నేను ఇలాంటి ఫోక్ సాంగ్స్ చేయడం ఫస్ట్ టైం. అంటే మూవీస్ చేశాను ముందు చాలా, కానీ ఇలాంటి జనరల్ ఫస్ట్ టైం. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సారీ. అంటే అంత హెవీ డాన్స్ చేసినావు కదా, ఏమైనా ఇబ్బంది అనిపించింది? లేదు 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 యాక్చువల్గా ఈమె ఎవరైతే విశాల్ నాయన్స్ ఇందాక కొరియోగ్రాఫర్ పంపించినామో నేను డాన్స్ నేర్చుకున్న చాలా రోజుల నుంచి. సో ఆమెకు చాలా ఈజీ అన్నట్టు. ఎక్కువ రోజులు టైం పట్ల వీళ్ళకి 2 days ప్రాక్టీస్ చేసారు, డైరెక్ట్ వచ్చేసి సెటిల్ చేసేసి. టేక్స్ కూడా ఆల్మోస్ట్ అసలు టేక్స్ సింగిల్ టేక్స్ ఆల్మోస్ట్. మీరే రైట్ పర్సన్. అసలు అది అక్కడ బాగా ఇబ్బంది పడుతుంది. ఫస్ట్ చేసే ముందు ఆలోచించాను, కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ సాంగ్ మంచి రావాలంటే చేయాలి కదా. సో చేశాను. యాక్చువల్లీ ఆ షార్ట్ తర్వాత లంచ్ కూడా ఉండే. అంటే నాకు ఫస్ట్ టైం కదా. ఈ పాటలో అంటే నేను ఇబ్బంది అని ఏం లేదు, కానీ ఆ పేడ దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ చేశాను. బాగా వచ్చింది. చాలా నచ్చింది. దాంట్లో వద్దు సీను అని అంటే అది మీమ్ చాలా ట్రెండ్ అయింది కాబట్టి అది చాలా బాగుంది. అండ్ సూటు బూటు బాగా అది కూడా చాలా నచ్చింది. మేము చిన్నప్పటి నుండి మాకు పరిచయం, మాస్టర్ దగ్గరే డాన్స్ నేర్చుకుంటూ పెరిగాము.
రియాలిటీ షోస్, నార్మల్ ఈవెంట్స్ చేస్తుండే బయట. సో సో మాకు ఎక్కువ టైం పట్టలేదు. లైక్ కెమిస్ట్రీ అని, లైక్ అమ్మాయి అబ్బాయి అంటే లైక్ వేరే అబ్బాయి వేరే అమ్మాయి అంటే టైం పడుతుండే. సో మాకు అలా టైం పట్టలేదు. సో టేక్ రోల్ కెమెరా యాక్షన్ అనగానే ఆ స్మైల్ వచ్చేస్తుంది, ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. సాంగ్ వింటే మాకు కాలాడవు. ఫస్ట్ థింగ్ డాన్సెస్ కదా, సో ఆ జోష్లో అది వచ్చేస్తుంది. సో యా. అంటే అర్థం కాలేదు. స్టెప్ వేసేటప్పుడు మూమెంట్ కొంచెం స్పీడ్ ఉంటుంది కదా. అవును. 5 సెకండ్లన్నా ఎవరు అనిపిస్తుంది. బాగా హుషారు ఎవరు వేస్తున్నారు అని. పర్లేదు వచ్చేసి. బాగా హుషారు కదా. వచ్చేసి. సాంగ్ వినగానే ఫస్ట్ టైం వినగానే చెప్పాను నేను శ్రవణన్నకి, ఇట్టు సాంగ్ అన్న ఇదని. అసలు కాంప్రమైజ్ అవ్వద్దు ఎక్కడ. సూపర్ సాంగ్, కంపల్సరీ బ్లాక్ బ్లాస్టర్ సాంగ్ ఇది. కంపోజింగ్ 2 days కంపోజ్ చేసినామన్న, అంతే. 2 days. నేను అస్సలు లిరిక్ ఎక్కడ మిస్ అవ్వని నేను. ఈ సాంగ్ కాదు, ఏ సాంగ్ నాది, ఏ సాంగ్ తీసుకున్నా చాలా జాగ్రత్తగా కంపోజ్ చేస్తాను నేను లిరిక్ పట్టుకొని. సో ఈ సాంగ్లో కూడా అంతే జాగ్రత్తగా, లిరిక్కి అస్సలు పోవద్దు, లిరిక్ మిస్ అవ్వద్దు. మనకి మూమెంట్ చేసేటప్పుడు మూమెంట్ ఉండాలి, ఆ లిరిక్ కంపల్సరీ కూడా చెప్పాలి వాళ్ళని చెప్పి 2 daysలో కంపోజింగ్ అయింది. అండ్ ద బెస్ట్ ఇచ్చారు మా ఇద్దరు హీరో హీరోయిన్. 100 మార్క్స్. పాట మొత్తం సంస్కృతిదే కాబట్టి ఆబ్వియస్లీ సంస్కృతికి 100 మార్క్స్. కంపల్సరీ సంస్కృతికే ఫస్ట్. ఎక్కడ అసలు తను సెట్స్లో ఎక్కడ కూడా ఎనర్జీ లేకుండా డ్రాప్ అయిపోయింది లేదు. సింగిల్ టేకే, ఆల్మోస్ట్ సింగిల్ టేకే అన్నీ. అస్సలు కాంప్రమైజ్ కాలేనా. దే ఆర్ ద బెస్ట్. అసలు వాళ్ళిద్దరు చాలా బెస్ట్. ఎందుకంటే పక్కన ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఒక్క షాట్ కూడా వదలకుండా పక్క నుండే చూసుకున్నారు ఇద్దరు. సాంగ్ కోసం అంతే కష్టపడ్డారు వాళ్ళు, మా అందరిని కూడా అట్లనే చూసుకున్నారు వాళ్ళు. సో ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలే. నా సాంగ్ అందరూ ప్లీజ్ కంపల్సరీ అందరూ వాచ్ చేయండి. సాంగ్ హిట్ చేయండి మీరందరూ. ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో ప్లాన్ చేస్తున్నాడు అన్న. ఇంకా రాబోతున్నాయి, చాలా ఉన్నాయి, దాచిపెట్టండి. ఇంకా సో బేసిక్ లిటరలీ చెప్పాలంటే 14 years పట్టింది ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి. ఎప్పుడు మీతోనే అక్కడనే ఉన్నా. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ మీరు ఎవ్వరూ ఇంకా నాకు కొత్త కాదు, అదే ఫీలింగ్లో ఉన్నా నేను. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు చూసారు. మీ అందరి ఎంకరేజ్మెంట్ ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరు ప్రేక్షకులు అందరూ కూడా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ పోతే డెఫినెట్గా అద్భుతమైన పాటలు. అంటే ఇప్పుడు వరకు ఒక కైండ్ ఆఫ్ సాంగ్స్ చూసారు కదా. అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్లో కూడా రకరకాలు వస్తాయి. సో దాంట్లో కూడా ఒక కైండ్ ఆఫ్ చేసినాం. అట్లా ఒక్కదానికే స్టిక్ అవ్వకుండా, అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ చేసేటోళ్ళు ఫోక్ సాంగ్సే వేస్తున్నారు, మనం చూస్తున్నాం. కానీ అట్లా కాకుండా నెక్స్ట్ మంత్లో వచ్చే పాట కానీ, దాని నెక్స్ట్ మంత్ మేము ప్లాన్ చేస్తున్న పాట కానీ, అంటే ఎవ్రీ మంత్ ఒక పాట చేయాలనేది మా ఉద్దేశం. సో నెక్స్ట్ మంత్ వచ్చే పాట కూడా ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పైన ఉందో, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇంగ్లీష్లో చేయబోతున్నాం అది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనేది ఒక కులం కింద చూస్తాం మనం బేసిక్గా. అంత పెద్ద మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ కనెక్ట్ అయ్యేలా ఉండాలని చెప్పేసి అది ఒకటి చేయబోతున్నాము. సో అట్లా ఎవ్రీ కైండ్ ఆఫ్ సాంగ్, ప్రతిదీ అంటే యూనివర్సల్గా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వాలి అనేది మన ఉద్దేశం తప్పితే ఇక్కడే ఆగిపోవాలి, ఇదే చేయాలి అనేది అయితే ఎక్కడ లేదు. కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ తప్పకుండా కావాలి. అండ్ మా అందరినీ బ్లెస్ చేయండి. ఆయన మూవీస్ చేశారండి. భక్తి తన మ్యూజిక్ టీచర్ కూడా, వైఫ్ అండ్ హస్బెండ్. పవన్ శేష తన పేరు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మ్యూజిక్ టీచర్. వాళ్ళ డాడీ కూడా మ్యూజిక్ టీచర్. మంచి మ్యూజిక్ ఫ్యామిలీ. అంటే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లలో నోట్స్ రాయగలిగిన అతి కొద్ది మంది మ్యూజిక్ డైరెక్టర్లో తను ఒకరు. నేను ఇచ్చిన 1.5 days వచ్చేసాను. అంటే సింగర్ ప్రభా, తను కూడా రాలేకపోయింది. అసలు ప్రభా గారి గురించి చెప్పాలి. ప్రభా గారు అయితే అంటే తను చాలా సాంగ్స్ పాడారు. చాలా సాంగ్స్ 100 million దాటింది. తనకి కొద్దిగా వేరియేషన్ ఇవ్వగలిగాము. అంటే తన గొంతుకి ఇంకా న్యాయం చేసే పాటలు రావాలి అనిపించింది. మేము ప్రభా గారిని కలిసినప్పుడు కూడా ఫస్ట్ అదే చెప్పాము, మీ గొంతుకు 100% న్యాయం చేస్తామని అనుకుంటున్నాం. అంటే ఆ వేరియేషన్ రెగ్యులర్గా పాడే దాంట్లో కొద్దిగా వేరియేషన్ మేము చూపించగలుగుతాం అనుకుంటున్నాం. అండ్ తను కూడా చాలా 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 నచ్చింది తనకి సాంగ్. అండ్ తను కూడా కొద్దిగా హెల్త్ బాగాలేదని రాలేకపోయింది. సో ఇవాళ ఈవినింగ్ మన విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజ్లో ఈవెంట్ ఉందండి. వాళ్ళ ఇది ప్రోగ్రామ్ కాలేజ్ ఫెస్ట్. ఆ కాలేజ్ ఫెస్ట్లో సాంగ్ లాంచ్ చేయబోతున్నాం.
అండ్ మాకు ఈ 3 days అంటే షూట్ డేస్లో అసలు మిడ్ సమ్మర్లో అన్నీ చూసాం. వర్షం చూసాం, ఫస్ట్ డేనే ఎండ, వర్షం, గాలి, దుమారం, తెల్లారు మళ్ళీ ఎండ. ఈ 3 రోజుల్లో ఎన్ని చూపించాలో అన్ని చూపించింది ప్రకృతి. బట్ ప్రతి వెదర్ చేంజ్ మాకు సహకరించింది ఇండైరెక్ట్గా. సో మాకు సపోర్ట్ చేస్తుంది అనిపించింది. మీరు కూడా మా అందరికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సాంగ్ చూడండి, ఎంజాయ్ చేయండి. ప్రతి పాటలో, ప్రతి దావత్లో, ప్రతి ఫంక్షన్స్లో, ప్రతి బరాత్లో, ప్రతి వీకెండ్, ప్రతి కార్లో మా సాంగ్ మీరు వింటూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. థ్యాంక్స్ అలాట్. ఇంత ఒకసారి అందరూ సాంగ్ తప్పకుండా చూడండి. చూడండి అండ్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. టీమ్కి కూడా చాలా థ్యాంక్ యూ. మాస్టర్కి, మా మై టీమ్, ఆల్ మై Master డాన్సర్స్, కి, అసిస్టెంట్స్, director, డైరెక్టర్, producer, మొత్తం యూనిట్ everyone, అందరికి yeah, unit అందరికి. సో మచ్ థ్యాంక్స్ అన్న అందరికి they were for very supporting. nice to us, sweet to us, and the song came out really well. Thank you. ఒకటి ది ఫ్యాక్ట్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఒకటి మ్యూజిక్ అని వచ్చేసి వైజ్ మ్యూజిక్ అనేది సెపరేట్ ఫస్ట్ వస్తుంది. సాంగ్ ఇందులో but వస్తుంది. first నెక్స్ట్ song టైం అయితే డీజే దీంట్లో. వర్షన్ వైజ్ మ్యూజిక్లో వచ్చేసి ఇట్ విల్ బి మ్యూజిక్. నెక్స్ట్ టైం నుంచి మ్యూజిక్లో. అండ్ మాకు మా టీం ఇద్దరు చేంజ్ అవుతుందా అంటే కంటిన్యూ నెక్స్ట్ కూడా ఇదే టీం ఉంటుందనే ఆశిస్తున్నాం, చూడాలి. సో మా పార్ట్నర్స్ కూడా శ్రీనివాస్ గారు అండ్ శరత్ గారు ఉన్నారు. వాళ్ళ తరపున కూడా ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులందరికీ రిక్వెస్ట్ అండ్ థ్యాంక్స్ రెండు చెప్పవచ్చు.